ఉన్నారు. వారందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. యజమానులకు అభిమానాలు పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి అమినేని సురేంద్రబాబు అన్న గారు ఈరోజు కొలింపాలెం గ్రామానికి విచ్చేయడం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూడా రోడ్లు, తాగునీటి వసతి, పంట పొలాలు, కాలువలు నీరు ఇచ్చేందుకు మంచి సంకల్పంతో, మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేయడం జరిగింది. మంచి సంకల్పంతో ఎమ్మెల్యే కావాలనే ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఈరోజు బలాదేవుడు కూడా కనిపించారు. కాబట్టి ఈ గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఆయన కృషి చేస్తారని ఆశిస్తూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి సురేంద్రబాబు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. కొలిమిపాలెం గ్రామ ప్రజలకు, వాల్మీకి సోదరులకు, అలాగే ముస్లిం సోదరులకు, ఇతర కులస్తులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ముఖ్యంగా మన ముందున్న ఛాలెంజ్ మే 13వ తారీఖు మన ఎన్నిక రాబోతుంది. ఆ ఎన్నిక అసెంబ్లీ అభ్యర్థిగా నేను అమినేని సురేంద్రబాబుని, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా బోయ అంబికా లక్ష్మణ ఇద్దరం కూడా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నాం. మీరు రెండో మూలమైన కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు వేసి వెంకి గెలిపించాలని కోరుకుంటున్నాం. మీరు ఏదైతే ఆశిస్తున్నారో భైరవ దీప ప్రాజెక్ట్ ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాల్లో మీ ప్రాంతాల కనుక కృష్ణా జలాలు గలగల్లాడుతూ మీ ప్రాంతాలకు తేవడం ఖాయంగా నేను తెలియజేస్తున్నాను. ఏదో మాట చెప్పడానికో, ఎమ్మెల్యే కావడానికో ఈ మాటలు చెప్పలేదు. ఖచ్చితంగా ఏదైతే నిజాయితీగా నేను పనిచేయాలనుకుంటున్నానో ఆ నిజాయితీతోనూ, అలాగే మంచి సంకల్పంతోనూ పనిచేసి ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. కొలిమిపాలెం ఏదైతే రహదారులు ఉన్నాయో ఈ రహదారులనాలా, లేదా బండిజాలనాలా, లేదా పూర్తిగా అధ్వానమైన దారులతో ఉండే ఇవన్నీ కూడా రాబోయే 2-3 సంవత్సరాలు తార్ రోడ్లుగా ఏర్పాటు చేసుకోవడం. తార్ రోడ్లన్నీ కూడా మనం బాగా ప్రారంభించడానికి అవసరం ఉంది. ఆర్టీసీ బస్సులు రావచ్చు, అంబులెన్సులు రావచ్చు, మీ బంధువులు ఏదైనా ఉన్నా వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది.